బ్లూ ఎకానమీ అంటే సముద్రాలు నదుల నుంచి వాటి తీర ప్రాంతాల వనరుల్ని సరిగ్గా ఒడిసి పట్టుకుని దాని నుంచి ఆదాయాన్ని పిండుకోవడం. ముఖ్యంగా నీటి వనరులతో ఆహార ఉత్పత్తుల్ని సాగు చేసి ఆ విధంగా ఆర్థిక వృద్ధిని సాధించడం. $160 బిలియన్ రెవెన్యూతో మన జీడిపిలో చెప్పుకోదగ్గ షేర్ ఇస్తున్న బ్లూ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక బ్యాక్ బోన్గా పనిచేస్తోంది. దేశీయ బ్లూ ఎకానమీలో కీలకమైనవి ఫిషరీస్, ఆ తర్వాత ఆక్వాకల్చర్. ఆక్వా సాగులో దేశానికి గర్వకారణంగా నిలిచింది మన ఆంధ్రప్రదేశ్. మరి ఏపీలో అంతలా వెలిగిపోయిన ఆక్వా పరిశ్రమ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆక్వా సాగుకి దారి దొరక్క రొయ్య రైతు ఎందుకు దిగాలు పడ్డట్టు చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఆక్వా రైతుకి శుభవార్త. యూనిట్కి ₹1.5 విద్యుత్ సబ్సిడీని మరో 12,680 కనెక్షన్స్కి పెంచుతున్నాం. ఇప్పటికే 50,000 కనెక్షన్స్కి ఇస్తున్న సబ్సిడీకి ఇది అదనం. ఈ వారం మొదట్లో ఏపీ సర్కార్ వేసిన దండోరా ఇది. ఆక్వా రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి క్వాలిటీ సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వ్యవస్థల్ని బలోపేతం చేస్తామని కూడా సీఎం మాటిచ్చారు. రాష్ట్రంలో సాగయ్యే 4 లక్షల ఎకరాల ఆక్వా భూముల్ని పూర్తి స్థాయిలో ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకొచ్చేలాగా ప్లానింగ్ కూడా జరుగుతోంది. దిగాలు పడ్డ ఆక్వా రంగాన్ని జాకీలు పెట్టి లేపడానికి ఇలా నాన్ స్టాప్గా ప్రయత్నిస్తూనే ఉంది ప్రభుత్వం. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. లోపలున్న లొటారన్ సంగతి ఏంటి? గతంలో ఎప్పుడూ లేనంతగా ఆక్వా రంగం అట్టో ఫ్లాప్ కావడానికి అసలు కారణాలేంటి? రొయ్యలు చూస్తే అద్దానంగా కొంటున్నారు. మరీ అడిగే దిక్కే లేదు. 100 కౌంటర్ కాడి నుంచి ₹10 అనేది అది కరెక్ట్ కాదు. మరీ రైతు నష్టపోతున్నాడు. కొన్ని రోజులకి రైతులు అన్ని పాండ్లు వదిలిపెట్టి కూర్చోవాల్సి వస్తుంది. కానీ అన్ని ఎక్విప్మెంట్స్, చెరువులకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అని అరేంజ్ చేసుకుని వదులుకొని కూర్చోలేము. 100 కౌంటు ₹215 అమ్మితే టన్ను రొయ్యకి 35,000కు పైగా నష్టం వస్తోంది. సమ్మర్లో రొయ్యల సాగు పెరిగింది, కానీ దాంతోపాటు నష్టాలు పెరిగాయి. ఉత్పత్తి ఎక్కువై ట్రేడర్స్ రేట్లు తగ్గిస్తున్నారు. మరి పంట ఖర్చులకైనా పైసలు రాకపోతే ఇక సాగు చేసేది ఎలా? సగటు ఆక్వా రైతు వేదన ఇది. అయ్యో రొయ్య! ఈ రోదన వినబట్టి ఎన్నో ఏళ్లవుతోంది. ఏపీలో స్వర్గధామం అనుకున్న ఆక్వా రంగం నానాటికి చితికిపోతూ ఉంది. ట్రంప్ సుంకాల తాకిడి తర్వాత ఆ సౌండ్ ఇప్పుడు ఇంకా పెరిగింది. ఎగుమతులు దారుణంగా పడిపోవడమే కాదు, దానికి బోనస్గా కష్టాలు కూడా రెట్టింపయ్యాయి. అవును, రొయ్యల మేత ధరలు ఆక్వా రంగంలో మంట పెట్టేశాయి. ఫీడ్ కంపెనీలు అదే పనిగా రేట్లు పెంచడంతో రోడ్డెక్కి రుదపెడుతున్నాడు రొయ్య రైతు. కష్టపడి పండించిన రొయ్యల్ని ఉచితంగా పంచిపెట్టి నిరసనకు దిగాడు ఒక దగా పడ్డ రొయ్య రైతు. ఫీడ్ బస్తాలకు నిప్పంటించి, నినాదాలతో హోరెత్తించి, జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకుని ఒక ఉద్యమం రేంజ్లో కదిలింది ఏపీలో ఆక్వా రైతాంగం. ఫీడ్ కంపెనీల్ని బహిష్కరించడం, క్రాప్ హాలిడే ప్రకటించడం దాకా వెళ్ళింది వ్యవహారం. మొత్తంగా చావు బతుకుల మధ్య లాటరీ కొడుతూ వెంటిలేటర్పై ఉంది రొయ్య రైతాంగం. గత 30 ఏళ్లలో కని విని ఎరుగని దురవస్థ ఇది. క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి సందర్భాలు గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేవు. ఎందుకనంటే నష్టం వస్తూ ఉంది. ఇవాళ ₹250 రేటు ఉంటే రైతుకు ₹350 ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రొయ్యలు వెయ్యాలా మానాలా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. లీజులు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, ముడి సరుకులు ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి. ఏం చేయగలం? ట్రంప్ దిగుమతి సుంకాల దెబ్బ ఆక్వా రంగాన్ని బాగానే తాకింది. ₹25,000 కోట్ల భారీ నష్టం వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టే చెబుతోంది. కఠోర నిజం ఏంటంటే ఈ 25,000 కోట్ల నష్టం మొత్తాన్ని భరించింది అచ్చంగా రైతులే. దళారీలు, సీడ్ కంపెనీలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సేఫే, అందరూ బాగానే ఉన్నారు. అప్పు సప్పో చేసి మనసా వాచా రొయ్య సాగునే నమ్ముకున్న రైతొక్కడే ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. నెల రోజుల్లోనే రొయ్యల ధర కిలోకి ₹50 పడిపోయిందంటే నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సుంకాల దెబ్బకు తోడు రొయ్య రైతు మీద పగబట్టినట్లు మరిన్ని కష్టాలు తోడయ్యాయి. ధరలు పెంచుతామని ఫీడ్ కంపెనీల తొండాట, దళారుల సిండికేట్ మాయాజాలం, అతను చూసి దెబ్బ కొడుతున్న ఎక్స్పోర్టర్లు. అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఎక్కడైనా సరే మన రొయ్యకు ఉన్న డిమాండ్ ఎక్కడా లేదు. మన రొయ్య అంత టేస్ట్
ఈ ఆంధ్రప్రదేశ్లో పండించే ప్రతి రొయ్య ఎంతో వాల్యుబుల్. వాళ్ళందరికంటే 30-40 రూపాయలు రేట్ ఎక్కువ ఉంటారు మనది. కాదంటే ఇది అన్ని బూచిగా చూపించి అక్కడ ఈ రేటు ఉంది ఇక్కడ ఉంది చెప్తున్నారు. అది ఎవ్వరూ నమ్మద్దు. 4 నెలల దాకా ఫీడ్ ధరలు పెంచకూడదు. విద్యుత్ సబ్సిడీని సరిగ్గా అమలు చేయాలి. ట్రాన్స్ఫార్మర్లు, మిగతా పరికరాలు కూడా సబ్సిడీపై ఇవ్వాలి. రొయ్య రైతుకి శాశ్వత గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. ఇలా చిన్న పెద్ద డిమాండ్లతో ప్రభుత్వాన్ని వేడుకుంటోంది ఆక్వా రైతాంగం. కానీ ప్రభుత్వానికి రొయ్య రైతుకు మధ్య ఉన్న చీకటి యంత్రాంగమే పరిశ్రమని దగా చేస్తోందా? అదే ఆక్వా సాగునే ప్రశ్నార్థకం చేస్తోందా? అప్సడా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ. దీని ఏర్పాటు కోసం ఏపీలో ఒక చట్టమే ఉంది. ఏపీలో అగ్రితో పాటు ఆక్వాకల్చర్ని అభివృద్ధి చేయాలని, ఒక దారికి తెచ్చి రెగ్యులరైజ్ చేయాలని, ఆ విధంగా ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని ఈ అథారిటీ ఉద్దేశం. దీనికి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు. ఇటువంటిదే ఎంపెడా పేరుతో ఇంకొక చట్టం కూడా ఉంది. కానీ ఇవన్నీ పేరుకి చట్టాలు, అమలు విషయంలో అన్ని క్వశ్చన్ మార్క్సే. కంపెనీలకు రైతులకు మధ్యలో నిలబడి పంచాయతీ చేసి జియోలు జారీ చేయడం వరకే వీళ్ల డ్యూటీ. గ్రౌండ్ లెవెల్లో మాత్రం జరగాల్సిన దందా జరుగుతూనే ఉంది. ఇప్పటికిప్పుడు రొయ్య రైతును వేధిస్తున్న ప్రధాన సమస్య మేత ధరల పెంపు. గత ఏడాది టన్ను రొయ్య ఫీడ్ కోసం గరిష్టంగా 75,000 ఖర్చయ్యేది. ఇప్పుడది 95,000కు పెరిగి 1,00,000 దాటుతానంటోంది. టన్నుకు 20,000 ఎక్స్ట్రాగా భరించాలి. ఫిబ్రవరిలో పెంచారు, 4 రూపాయలు పెంచారు. అప్పుడు మేము రైతుల ఆందోళన వ్యక్తం చేసిన దాన్ని ప్రభుత్వం కూడా సర్లే అని మమ్మల్ని సర్దుమనిగించారు. మేమేం మాట్లాడలేదు. అదే ఆలోచనగా తీసుకొని మే నెలలో ఇప్పుడు పెంచారు. అది దారుణంగా పెంచడం వల్ల మేము తీవ్ర వ్యతిరేకించడం జరిగింది. అటు మేత రేట్లు పెరిగి రొయ్య కొనుగోలు రేటు తగ్గి టన్నుకు 45,000 నష్టపోతున్నాడు రైతు. పైగా పైసలు ఇస్తేనే ఫీడ్ సప్లై చేస్తామని కంపెనీ ఏజెంట్లు, షాప్ల ఓనర్లు తేల్చేశారు. అధిక వడ్డీలకు పైసలు తెచ్చి ఫీడ్ కంపెనీల చేతుల్లో పోస్తున్నాడు రైతు. కడుపు మండి రైతులు రోడ్డెక్కి ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారడంతో ఉలిక్కిపడింది ఏపీ సర్కార్. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు రైతు సంఘాలతో టచ్లోకి వచ్చారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఫీడ్ ధరలు ఇలాగే పెరిగితే రొయ్యల సాగు తగ్గే ప్రమాదం ఉందని, చొరవ తీసుకునే తీరాలని కేంద్రాన్ని కోరింది ఏపీ సర్కార్. ఇక్కడితోనే ఆగలేదు. గ్రౌండ్ లెవెల్లో కూడా యాక్షన్ పార్ట్ షురు అయింది. ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, ఆక్వా సలహా కమిటీలను ఒక్కచోట చేర్చి సెక్రటేరియట్లో పంచాయతీ పెట్టింది మత్స్యశాఖ. కానీ ఏకాభిప్రాయం మాత్రం రాలేదు. ధరలు ₹1 పెంచినా మేము ఒప్పుకోం అని తెగేసి చెప్పారు రైతు ప్రతినిధులు. భవిష్యత్తులో మేము ఒకవేళ ఇదే పరిస్థితులు వస్తే డెన్సిటీలు తగ్గించుకొని ఎకరానికి తక్కువ సాంద్రతలో పిల్లలేసుకొని పెద్ద కౌంట్లకు వెళ్ళేటట్టు, ఫీడ్ కన్జంప్షన్ తగ్గేటట్టు, అదర మేతలకు కూడా వెళ్ళేటట్టు మేము ప్రయత్నం చేసుకుంటాం. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు, సోయాబీన్ రేట్లు, విద్యుత్ ఖర్చులు అమాంతం పెరిగి ఫిష్ మీల్ ఉత్పత్తి ఖర్చు తడిసి మోపడవుతోందని బావురుమన్నాయి కంపెనీలు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో టన్నుకు 14,000 వరకు ఫీడ్ ధర పెంచాల్సిందేనని, లేదంటే వ్యాపారం మానుకుంటామన్నది తయారీదారుల అల్టిమేటం. కానీ ఫీడ్ కంపెనీల వర్షన్ను అడ్డంగా కొట్టిపారేస్తోంది రైతాంగం. 5-6 ఏళ్ల నుంచి ముడి సరుకుల ధరలు పెరగనే లేదు అంటోంది. సీజన్ మధ్యలో కాకుండా ఆగస్టు తర్వాత ధరల పెంపుపై ఆలోచించాలని మెలిక పెడుతున్నారు. ఆలోగా చెరువుల్లో రొయ్యల సంఖ్యను తగ్గించి ఆ విధంగానైనా ఫీడ్ భారం నుంచి బయటపడొచ్చన్నది రైతుల ఆలోచన. ఏదైతే ఇప్పుడు ఫిష్ సముద్రంలో బ్యాన్ నడుస్తుందో ఆ బ్యాన్ టైంలో ఈ రా మెటీరియల్ పెరగడం సహజం కాబట్టి మేము ఆ ఫీడ్ మిల్ యజమానులు కూడా 2 నెలల్లో కనీసం ఆగి ముడి సరుకుల ధరలు తగ్గుతాయి కాబట్టి ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్లతో మాట్లాడి ఈ విధంగా పరిష్కారం చేయాలి తప్ప రైతు నెత్తిన ₹1 కూడా రేటు పెంచినా అది కల్చర్ చేయడం సాధ్యపడదు. రైతుల ఆందోళన, ప్రభుత్వ చొరవతో కాస్తైనా దిగొచ్చాయి ఫీడ్ కంపెనీలు. ధరల పెంపును టెంపరీగా వెనక్కి తీసుకున్నాయి. గ్రౌండ్ లెవెల్లో బ్లాక్ మార్కెట్ దందా ఆగడం లేదు. ముఖ్యంగా టైగర్, బెనామీ రొయ్యల మేతపై ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ఒక్కో మేత బస్తాపై ఏకంగా 200 నుంచి 250 వరకు భారం పడింది. 1 ఎకరం రొయ్యల చెరువుకు పంట పూర్తయ్యేసరికి 100 కొద్ది బస్తాల ఫీడ్ కావాలి. అంటే దాదాపుగా 50,000 ఎక్స్ట్రా భారం. అటు కరెంటు బిల్లులు, డీజిల్ ఖర్చులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. హై టెంపరేచర్స్ నుంచి ఫీడ్ కూడా డ్రాప్ అయింది. మడగాస్కర్ కానీ, మోనో సీడ్లో కానీ, ఈ 2 సీడ్లో కూడా రైతులు అనుకున్నంత గ్రోత్ కానీ అనుకున్నంత ఈ డిసీజులు కూడా ఎక్కువైపోయినాయండి. వైట్ కట్ కానీ, రన్నింగ్ మోర్టాలిటీ ప్లస్ ఈహెచ్పీలు ఎక్కువగా ఉన్నాయండి. మా ల్యాబ్కి వచ్చిన ఫార్మర్స్ని గమనించినప్పుడు చాలా ఫేస్ చేస్తున్నారండి. ఏ రైతు కూడా రూపాయి సంపాదించే పరిస్థితి అయితే కనపట్టలేదు ఈ 15-20 రోజుల నుంచి ఉన్న పరిస్థితుల దృష్ట్యా.
ఇదే టైంలో ఆక్వా సిండికేట్ కోరలు చాచింది. మేత ధరలు పెంచనివ్వలేదన్న కోపంతో ఇంకోవైపు నుంచి నరుక్కొస్తోంది సిండికేట్. రొయ్యల కొనుగోలు ధరలు భారీగా తగ్గించేసింది. 15 రోజుల గ్యాప్లో 100 కౌంటు ధర 270 నుంచి 215కు పడిపోయిందంటే వీళ్ల చేతివాటం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 17,000 కోట్ల టర్నోవర్ ఇచ్చే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా కుయ్యోముర్రో అంటోంది ఆక్వా రంగం. సో రైతుల ఆవేదన ఏంటి అంటే, సో ఒకవైపు రొయ్యల ధరలు మాత్రం పెరగడం లేదు, ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. 1998లో టైగర్ 30 కౌంటు ధర, కిలో ధర 500 ఉంటే దాదాపు 28 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా అదే 500 రూపాయలు పలుకుతుంది. అది కూడా మార్కెట్లోకి రొయ్యల మెటీరియల్ అనేది ఎక్కువగా వస్తుంది, అంటే రొయ్యల సాగు అనేది ఎక్కువైతే ఆ ధర మరింత తగ్గిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల నుంచి అసలు దేశానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి మా రంగాన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోవడం లేదనేది వీరందరూ ప్రశ్నిస్తున్నటువంటి విషయం. సో దేశానికి జీడీపీ పెంచేటువంటి రంగాలు ఆక్వా కూడా ఒకటైనప్పుడు మా కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదని వీరందరూ కూడా అడుగుతున్నారు. సో దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. 45 ఏళ్ల క్రితం అంటే 1980లో కొల్లేరు ప్రాంతంలో తరచూ వరదలు వచ్చేవి. కళ్ల ముందే సాగు భూములు మునిగిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ప్లాన్ బికి దిగేశారు రైతులు. సంప్రదాయ వ్యవసాయానికి ఫుల్ స్టాప్ పెట్టి చేపల పెంపకం మీద ఫోకస్ చేశారు. ఆ వెంటనే రొయ్యల చెరువులు, అదే ఆక్వాకల్చర్ పుట్టుకొచ్చింది. అప్పట్లో గొప్ప టెక్నాలజీ లేదు, ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం కూడా అంతంత మాత్రమే. అయినా సొంత టాలెంట్తోనే ఈ 4 దశాబ్దాలు నెట్టుకొచ్చారు. మిగతా జిల్లాలకు కూడా పాకింది ఈ ఆక్వాకల్చర్. రాష్ట్రానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం తీసుకొచ్చే పెద్ద వ్యవస్థని సృష్టించారు రొయ్య రైతులు. వీళ్లలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదులుకుని మరీ రొయ్యల సాగులోకి దిగిన వేల మంది ఔత్సాహికులు కూడా ఉన్నారు. అప్పట్లో ఏపీ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచి అంతర్జాతీయ ఎగుమతులతో కాసుల వర్షం కురిపించింది ఆక్వారంగం. మరి ఇప్పుడు సీన్ మారిపోయింది. పీకల్లోతు సంక్షోభంలో ఉంది. మరి బయటపడే మార్గమే లేదా? ఒకప్పుడు భీమవరం, ఉండి ప్రాంతాల్లో విమాన సదుపాయం కావాలన్న డిమాండ్లు వినిపించాయి, గుర్తుందా? అక్కడి రొయ్య రైతుల అంతులేని ఆదాయాలే అందుకు కారణం. 20 ఏళ్ల కిందటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయంటే ఆక్వా రైతుల రెవెన్యూ ఏ రేంజో అర్థమవుతుంది. కేవలం రొయ్యల పెంపకమే కాదు, దానికి అనుబంధంగా ఐస్ ఫ్యాక్టరీలు, సీడ్ హ్యాచరీలు, ఫీడ్ తయారీ కంపెనీలు, ఎక్స్పోర్టర్లు, ఇలా అనేక పరిశ్రమలు వచ్చేశాయి. ఒకప్పుడు వెలుగు వెలిగింది ఆక్వా రంగం. ఇప్పుడు ఏపీలో 2,45,000 మంది ఆక్వా రైతుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆక్వా రంగం మీద ఆధారపడ్డ 40 లక్షల మంది బతుకులు రోడ్డున పడ్డాయి. ఆక్వా రాజధానిగా పేరున్న ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే పరిస్థితి మరీ దారుణం. నేను ఒక 105 ఎకరాన్ని దగ్గరుండి మానిటర్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతం పెరిగిన మేత ధరలు రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. దాంతోపాటు రేట్లు కూడా డౌన్ అయిపోవడం క్లిష్టంగానే పరిస్థితి ఉంటుంది. ఆక్వా రంగానికి శాపంగా మారింది సిండికేట్ మాఫియా. రొయ్యల హ్యాచరీలు, మందుల కంపెనీలు, ఫీడ్ సప్లయర్లు, కొనుగోలుదారులు అందరూ ఒక కూటమిగా ఏర్పడి మార్కెట్ ని గుప్పెట్లో పెట్టుకున్నారు. ఫలితం ఆక్వా రైతులు కీలుబొమ్మలయ్యారు. 1+1+1+1 అని చెప్తాను. 4 ఒకట్లు కలిపితే 1. అది ఎలాగంటే ఎక్స్పోర్టర్ అతనే, ఫీడ్ మిల్లర్ అతనే, యాచరీ అతందే, తర్వాత ఏంటంటే ఫామ్ ల్యాండ్ అతందే. కానీ అన్ని బాధలు కూడా అలా తెలుసు. మీరు ఏం చెప్తే అదే చేయాలి తప్ప మీరు ఏదన్నా అన్న విధానంలో ఈ ఎక్స్పోర్ట్ కంపెనీలు నడుచుకుంటున్నాయి. సరిగ్గా రొయ్య అమ్మకానికి రాగానే టైం చూసి ఎక్స్పోర్టర్లు రేట్లు తగ్గించేస్తున్నారు. అందుకే నెలకొకసారి ప్రభుత్వం రొయ్యల ధరలను సమీక్షించి అధికారికంగా స్థిరీకరించి నెల పొడుగునా అవే ధరలు అమలయ్యేలా చూస్తే బెటర్ అంటున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు ఏ సిండికేట్గా ఉన్నారో ఈరోజు మేము కూడా రాష్ట్రంలో ప్రతి రైతు ఏకమయ్యి ఇక నుంచి ఈ రకంగానే ఉద్యమిస్తాం. ఏ సమస్య ఉన్నా ప్రశ్నిస్తాం. ప్రభుత్వం కూడా ఎవరైతే రైతుల పక్షాన్ని నిలబడి వీళ్ళ సమస్యల్ని రైతులతోనూ, ఫీడ్ ప్లాంట్ ఏజ్మెంట్తోనూ, ప్రాసెసింగ్ ప్లాంట్తో, హ్యాచరీస్తో కలిపి కూర్చుని కనుక నిర్ణయాలు చేస్తే ఈ ప్రభుత్వానికి మంచిది. ఫీడ్ ధరలు పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే జోక్యం చేసుకొని ఫీడ్ ధరలు ఫ్రీజ్ చేసిందో, అలానే ఇప్పుడు ప్రస్తుతం వ్యాపారులు సిండికేట్ అయ్యి రాష్ట్రం మొత్తం దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 170 ప్రాసెసింగ్ యూనిట్లు, ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకటే ధరకు కొంటారు, ఒకటే ధరకు కొంటున్నారు కూడా ప్రస్తుతం. ఇది సిండికేట్ వ్యవస్థకి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ఏడాది పెరిగిన ఉష్ణోగ్రతలతో రొయ్యల్లో ఎదుగుదల తగ్గి సరైన కౌంట్ రావటం లేదు. అటు మేత, మందులు, కూలీ ఖర్చులు, కరెంటు ఛార్జీలు పెరిగి కౌలు రైతు సాగుకి వెనకాడుతున్నాడు.
వీటికి తోడు ప్రకాశం జిల్లాలో రొయ్య రైతుకి మరో వింత సమస్య. చెన్నై నుండి తీసుకొచ్చిన పిల్ల రొయ్యల సీడ్తో కొత్త రకం వైరస్ సోకుతోందట. ఆర్జేసీ వాళ్ళు, సేబా వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏమీ చేయకుండా సిఏఏ వాళ్ళు కానీ, ఎంపెడా వాళ్ళు కానీ రైతులు చేయాల్సిన పరిస్థితి అంటే వాళ్ళ భువనేశ్వర్లో ఒక ప్లాంట్ ఉంది గవర్నమెంట్ది, సెంట్రల్ గవర్నమెంట్. అట్లానే చెన్నైలో ఒకటి ఉంది. అట్లానే ఆంధ్రప్రదేశ్లో మేము రైతులు తయారు చేస్తాం. మా యూనియన్ తరపున ఒక 10 మంది కావాలా, 20 మంది కావాలా, 50 మంది కావాలా, తలకింత వేసుకోవడానికైనా మేము సిద్ధం. దీనికి ఏం చేయాలంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఫీడ్ ప్లాంట్ పెట్టించి టెక్నాలజీ అంతా ప్రొఫెసర్స్ ఉన్నారు కాబట్టి లోకల్ ఇంగ్రీడియంట్స్ మనకు లోకల్గా జరిగేటటువంటి చేప, రొయ్య ఇటువంటి ఏవైతే ఉన్నాయో జొన్నలు, సజ్జలు వీటితోటి ఫీడ్ తయారు చేసి రైతులు కూడా విపరీతంగా పోయకుండా చెరువుల్లో తక్కువ వేసి పంట తీయటం కోసం అనేది ఒకటి చేసి ఫీడ్ కనుక 40-50 రూపాయలకి తయారు చేసుకోవచ్చు. దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మనం కావాల్సింది వీళ్ళు ఫీడ్ వాళ్ళని బతిమలాడే కంటే ఫీడ్ వాళ్ళని తగ్గించాలంటే మనం తయారు చేసుకోవాలి. దానికి గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. రొయ్య పంటకి జనవరి నెల అనువైన కాలం. సంక్రాంతి తరువాత వాతావరణంలో మంచు శాతం తగ్గి పొడి వాతావరణం ఏర్పడుతుంది. రొయ్యకి ఇది సరిగ్గా సరిపోతుంది. అందుకే జనవరిలోనే రొయ్య పంటని ఎక్కువగా వేస్తారు. వేసవిలో రొయ్యల్లో గ్రోత్ కూడా బాగా వస్తుందన్నది రైతుల ఆశ. మండే ఎండని, ఉక్కపోతని భరించి చెరువుల దగ్గరే పడిగాపులు పడుతూ పంట పండిస్తే అమ్మకం దగ్గర దగా పడుతున్నాడు సగటు రొయ్య రైతు. ఇది ఏటా ఉండే సమస్య అయినా ఈసారి ఫీడ్ కంపెనీల మోసకారి బిజినెస్ తో చతికిల పడింది ఆక్వా రంగం. అన్నీ తెలిసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీరు దృష్టి పెట్టండి సార్. ఈ ఆక్వా రంగాన్ని బతికించండి. ముఖ్యంగా రొయ్యల రైతుల యొక్క సమస్యలను పరిష్కారం చేయండి. రొయ్యలు చూస్తే అద్దానంగా కొంటున్నారు. మరి అడిగే దిక్కే లేదు. 100 కౌంట్ కాడి నుంచి 10 రూపాయలు అనేది అది కరెక్ట్ కాదు. మరీ రైతు నష్టపోతున్నాడు. కొన్ని రోజులకి రైతులు అన్ని పాండ్లను వదిలిపెట్టి కూర్చోవాల్సి వస్తుంది. కానీ అన్ని ఎక్విప్మెంట్స్ చెరువులకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేసుకుని వదులుకొని కూర్చోలేము. ఇంకానా ఇకపై చెల్లదు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు ఒకటయ్యారు. ఈ నెల 29న అమలాపురంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సదస్సు జరగబోతోంది. అన్ని ఆక్వా సంఘాలకు ఆహ్వానాలు వెళ్లాయి. రొయ్యల ధరని తగ్గించి దగా చేస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్లను ముట్టడించడానికైనా రెడీ అంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచనలో కూడా ఉంది ఆక్వా రైతాంగం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.